ఏం రోహిత్ బాబు, బాగున్నావా? ఏం బాగుంటాడండి. అయిన వాళ్ళందరూ అనాథలు వదిలేస్తే పాపం. ఎందుకొచ్చారు? ఎవరైనా ఇంటికొస్తే ఎలా ఉన్నారు అని అడగాలి, లేదా ఎప్పుడొచ్చారు అనాలి. నువ్వేంటయ్యా ఎందుకొచ్చావంటున్నావు? అయినా చెప్తా. ఆ, పిలవకుండా వచ్చి తలుపు కొట్టేదాన్ని అదృష్టం అంటారు. నీకు మంచి చేద్దామని వచ్చానయ్యా. ఎవరు రోహిత్ వచ్చింది? ఓరు 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 ఓరే, రాజ్కోటి సిల్క్స్ వారి పెద్ద కోడలా? నమస్కారం అమ్మా, నన్ను నీలకంఠం అంటారు. మీ ఆయన మమ్మల్ని గుమ్మంలోనే నిలబెట్టేశాడమ్మా. నువ్వైనా లోపలికి పిలుస్తావా? లోపలికి రండి. ఆ. లోపలికి రావయ్యా, రా. ప్రీతి, ఈయన గురించి నీకు తెలీదు. మా పిన్నికి ఈయనంటే నచ్చదు. మనకి ఆయనకి ఏ శత్రుత్వం లేదు కదా. ఆవిడకి నచ్చకపోతే మనకేంటి? శభాషమ్మా, తెలివిగల్ల పిల్లవి. ఎందుకొచ్చానన్నది సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తా. కొత్తగా బట్టల షాప్ పెట్టాలనుకుంటున్నారంట కదా, అది తెలిసి పెట్టుబడి పెట్టడానికి మా సార్ వచ్చారు. అదమ్మా విషయం. అందులో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. పైగా నా హ్యాండ్ కూడా చాలా మంచిది. ఆ రోజుల్లో ఆనంద భైరవి, అదేనయ్యా మీ పిన్ని, బండి మీద మూటలు కట్టుకొని బట్టలు అమ్ముకుంటూ ఉండేది. నీకు ఆ విషయం తెలుసు అనుకుంటాను కదా. నా చేత్తో ఆర్థిక సహాయం చేశాకే ఆవిడ ఆ స్థాయికి ఎదిగింది. ఇప్పుడు ఈ లక్కీ హ్యాండ్ని నీ నెత్తి మీద పెట్టి పైకి తెద్దామని మీ గడప తొక్కాను. మీరెవరో మాకు తెలీదు, పరిచయం కూడా లేదు. కానీ అడగకుండానే మా అవసరాన్ని తెలుసుకొని సాయం చేయడానికి వచ్చారంటే అది నా నేచర్ అమ్మా. అవును, కన్నింగ్ నేచర్. రోహిత్, అవును ప్రీతి, ఆయన సాయం చేస్తానంటుంది మనం ఎదగడానికి కాదు, మా పిన్ని వాళ్ళకి ఆపోజిట్గా మనతో బట్టల వ్యాపారం పెట్టించి ఆవిడ్ని దెబ్బ కొట్టాలని. మీ బోడి సాయం మాకు అవసరం లేదు, బయలుదేరండి. పిలిచి పిల్లనిస్తారంటే కులం తక్కువ అన్నాడంట నీలాంటోడే. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. పొమ్మని చెప్తున్నాను కదా. రోహిత్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అమ్మా, అబ్బాయిని ఏం అనకమ్మా, అది అతని నేచరు. అలా పెంచింది మరి ఆ ఆనంద భైరవి. సాయం చేద్దామని నేను మీ ఇంటికొస్తే నువ్వు నన్ను అవమానించావు. అయినా నేను మాత్రం మిమ్మల్ని అభిమానిస్తూనే ఉంటాను బాబు. మీకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ కొడితే మీకు అడిగినంత ఇచ్చి మిమ్మల్ని సెటిల్ చేసేస్తానమ్మా. బాగా ఆలోచించుకోండమ్మా. వస్తారమ్మా. వస్తానయ్యా. ఐగ్రీవం పదవయ్యా. అసలు నువ్వెందుకు లోపలికి రానిచ్చావు? అన్నయ్య, నిజంగా కూతురుంటే ఇలాగే ఉండాలి. నువ్వు అదృష్టవంతుడు అన్నయ్యా. ఇదిగో నా తరపున ఒక చిన్న బహుమతి. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. నేను ఈలోపు భోజనానికి ఏర్పాటు చేస్తాను. అయ్యో, అదే వద్దండి. అదేంటి, మా నాన్న మీకు అన్నయ్య అవుతాడు అన్నారు. అన్నయ్య ఇంటికొచ్చి భోజనం చేయకుండా ఎలా వెళ్తారు? మీరు వెళ్తానంటే మేమెలా పంపిస్తాం? లేదమ్మా, అనన్యని చూడడంతోనే, తను మా అన్నయ్య కూతురు అనడంతోనే నా కడుపు నిండిపోయింది.
పైగా నాకు కొంచెం పనులున్నాయి. ఆ, అయితే మీరే వీలు చూసుకుని మా ఇంటికి భోజనానికి రావాలి. మీ ఇంటికి మేమెందుకులేమ్మా? రావాలి, నేను చెప్తున్నాను అంతే. సరే, నేను వెళ్ళొస్తాను. మ్, అలాగేనమ్మా. శరణ్య, ఏంటి నాన్న? ఏంటమ్మా నువ్వు చేసింది? ఆ రోజు ట్రక్కింగ్లో అమ్మాయి ప్రాణాలు కాపాడింది నువ్వు. అనన్యకి ప్రైజ్ రావాలని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసింది నువ్వు. నీ మంచి మనసు నచ్చి నిన్ను అప్రిషియేట్ చేయడానికి ఆవిడొస్తే అది నువ్వు కాదు అనన్య అని ఎందుకు అబద్ధం చెప్పావు? అమ్మా, ఆనంద భైరవి గారు నన్ను మెచ్చుకున్నా, అనన్య అక్కని మెచ్చుకున్నా నాకు పెద్ద తేడా ఏం ఉండదు. కానీ ఆవిడ దృష్టిలో అనన్య అక్క పడితే అక్కకి చాలా మంచి జరగచ్చు. అనన్య అక్క గురించి తెలుసు కదా, గొప్పింటికి కోడలు కావాలని కలలు కంటుంది. అక్క కోడలుగా వెళ్ళాలి అనుకుంటున్నా ఆ గొప్పింటి కుటుంబం ఆనంద భైరవి గారి కుటుంబం ఎందుకు కాకూడదమ్మా?